విజిల్, నేను మీ స్వాతి. గ్రామ పంచాయతీల్లో ఆస్తులకు వాటి యజమాని ఫోన్ నంబర్ను మ్యాపింగ్ చేయడం సహజం. కానీ 500 వేర్వేరు ఆస్తులకు ఒకే మొబైల్ నంబరు ఉండడం ఎక్కడైనా చూసారా? ఇది కొందరు పంచాయతీ కార్యదర్శుల ఘనత. స్వర్ణ పంచాయతీ పోర్టల్లో ఆస్తులను అప్లోడ్ చేస్తూ ఫోన్ నంబర్లను మ్యాపింగ్ చేయడంలో వీరు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 3000కు పైగా పంచాయతీల్లో 300 నుంచి 500 ఆస్తులకు ఒకే నంబర్తో మ్యాపింగ్ చేసేశారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ఒకరు చొప్పున 26 మంది పంచాయతీ కార్యదర్శులను పంచాయతీరాజ్ శాఖ గురువారం సస్పెండ్ చేసింది. మిగతా పంచాయతీల్లోనూ తనిఖీలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక ఒకేసారి ఇంతమంది కార్యదర్శులను సస్పెండ్ చేయడం సంచలనమైంది. రాబోయే రోజుల్లో మరికొందరిపైన వేటు పడే అవకాశం ఉంది. ఆస్తి పన్ను వసూళ్లలో పారదర్శకతకు ప్రభుత్వం ఏడాది క్రితం స్వర్ణ పంచాయతీ పోర్టల్ను ప్రారంభించింది. నగదు రహిత చెల్లింపులు చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి పన్ను మొత్తాలను జేబుల్లో వేసుకుని జల్సాలు చేసే కొందరు కార్యదర్శులు మొదటి నుంచి మోకాళ్ళొడ్డే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,351 పంచాయతీల్లో 87 లక్షల ఆస్తులు, దుకాణాలు, ఇళ్లు, భవనాలు తదితరాల వివరాలను పోర్టల్లో అప్లోడ్ చేసేటప్పుడు ఫోన్ నంబర్లను జత చేయాలని పంచాయతీరాజ్ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఆస్తి పన్ను చెల్లింపుల నుంచి బకాయిల వరకు యజమానుల నంబర్లకు తాజా సమాచారం పంపి అప్రమత్తం చేయాలన్నది ప్రధాన ఉద్దేశం. కానీ ఈ విషయంలో కొందరు పంచాయతీ కార్యదర్శులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. అసెస్మెంట్ నంబర్ల వారీగా యజమానుల మొబైల్ నంబర్లు తీసుకుని మ్యాపింగ్ చేయడానికి బదులు 1-2 నంబర్లు తీసుకుని వాటినే వందల సంఖ్యలోని ఆస్తులకు మ్యాపింగ్ చేసేశారు. ఇక పోర్టల్ నుంచి బ్యాకప్ తీయించినప్పుడు కార్యదర్శుల నిర్వాకం బయటపడింది. 3000 పంచాయతీల్లో ఒక నంబర్ను అత్యధిక సంఖ్యలో ఆస్తులకు మ్యాపింగ్ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అనేక పంచాయతీల్లో ఇలానే జరిగినట్లు తెలుస్తోంది. సంబంధిత యజమానుల నంబర్లను సేకరించడం కష్టమని భావించారా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక తప్పిదాలను గుర్తించిన పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ జిల్లాకు 5 కార్యదర్శులతో పాటు జిల్లా, డివిజనల్ పంచాయతీ అధికారులు, డివిజనల్ అభివృద్ధి అధికారులతో 2 రోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ని నిర్వహించారు. వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అత్యంత నిర్లక్ష్యంగా ఉన్న వారిలో జిల్లాకు ఒకరు చొప్పున 26 మందిని ప్రాథమికంగా సస్పెండ్ చేశారు. ఇక పర్యవేక్షణ లోపం పైన డిపిఓ, డిఎల్పిఓ, డిఎల్డిఓలపైన కృష్ణతేజ మండిపడ్డారు. పంచాయతీల్లో ఆస్తి పన్ను వసూళ్లు ఆన్లైన్లోనే చేయాలన్న ఆదేశాలను పలు చోట్ల కార్యదర్శులు పట్టించుకోవడం లేదు. ప్రజల నుంచి ఆఫ్లైన్లో పన్ను మొత్తాలను తీసుకుని రసీదులను తర్వాత ఇస్తామంటూ వసూలైన సొమ్మును జేబుల్లో వేసుకుంటున్నారు. ఇక స్వర్ణ పంచాయతీ పోర్టల్పై ప్రజల్లో చాలా మందికి అవగాహన లేదు. వారు కార్యదర్శులకే పన్ను మొత్తాలను ఇస్తున్నారు. అవినీతికి అలవాటు పడిన కార్యదర్శులు ఇదే మేలన్నట్లు వ్యవహరిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన జిల్లా, డివిజనల్ పంచాయతీ అధికారులు, కార్యదర్శుల అవినీతికి సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నెలవారీ మామూళ్లు తీసుకుంటూ బాధ్యతల్ని విస్మరిస్తున్నారన్న విమర్శలున్నాయి.